పేదల పెన్నిది, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పరిపాలన రాజనీతిజ్ఞుడు, గొప్ప సంఘ సంస్కర్తవాది, అట్టడుగు వర్గాలకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సంక్షేమ ఫలాలు అందించాలని పోరాడిన బహుజన పక్షపాతి, గొప్ప రాజనీతిజ్ఞుడు, అతి చిన్న స్థాయి నుండి అనేక ఉన్నత స్థాయి పదవులను అలంకరించిన, అనేక పదవులలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిర్వహించిన జగ్జీవన్ రామ్ భారతరత్నకు అర్హులని మహనీయుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు దున్న యాదగిరి గారు అన్నారు. ఎన్జీ కళాశాల ఆవరణలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బొర్రా సుధాకర్ గారు మాట్లాడుతూ బాపు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వడం సబబమేనని అన్నారు. జీవన్ రామ్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు కత్తుల షణ్ముఖ కుమార్ మరియు ఇతర కుల సంఘాల నాయకులు బాబు జగ్జీవన్ రామ్ గారికి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల మల్లేష్, ఉపాధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, జేఏసీ నాయకులు పెరిక కరణ్ జయరాజ్ గారు, మాస్ ప్రధాన కార్యదర్శి పెరిక సంహితారాణి, ఉపాధ్యక్షులు కత్తుల యాదగిరి, దళిత సీనియర్ నాయకులు వంటెపాక యాదగిరి, కత్తుల మహేష్, బిపంగి శంకర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనందరి తరఫున బాపూజీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మనందరి తరఫున బాపూజీ అమర్ హై పలుకుతూ మరి గవర్నమెంట్ మనకు ఇప్పుడు చేయడం లేదు కాబట్టి మనమంతా ఇక్కడ కలిసాము. ఏ పార్టీలో ఉన్నా కానీ దళితులంతా ఒకటే అని ఒకే బాట మీదకి రావాలి, మన అందరము యూనిటీగా ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను. మరి ఎవరెవరైతే ఫలాలు పొందుకున్నారో వాళ్ళందరూ కూడా మరి వీరిని మర్చిపోకుండా, బాబూజీని మర్చిపోకుండా ఫలాలు పొందిన వారు ఇంకా ముందు తరాలకు ముందుకు తీసుకుపోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఐక్యంగా ఉండాలని దళిత జాతి ఐక్యత కోరుతూ ఉన్నాను. జై భీమ్. 116వ జయంతి సందర్భంగా మన సంఘం నుంచి బొర్రా సుధాకర్ గారు, దున్న యాదగిరి గారు, కత్తుల జగన్ కుమార్ గారు, పల్లెపంతి పాండు గారు, పెరిక సంహితారాణి గారు, మరి ఇతర అన్నలు, తమ్ముళ్ళు, సోదరులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈనాడు ఘనంగా ఈ జయంతి ఉత్సవాలను జరుపుకున్నాము. ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ మహానుభావులు ఎంతో సేవ చేశాడు భారతదేశానికి. ఆయన మర్చిపోలేకుండా ఊరు పేరు పల్లె నగరంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు జగ్జీవన్ రామ్ గారికి. అసలు మహానుభావులు దేవుని లెక్క మనం పూజించాలి, దేవుని విగ్రహం పెట్టి ఆయన పూజించాలి. అలాంటి మహానుభావులు వెళ్ళలేని సేవలు చేసి ఆయన మన జాతికి సేవ చేశారు. ఆయన ఎర్రగొండ కూడలిలో నాగర్జన కాలేజీ కూడా ఎంతో ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో పాటు జైల్లో కూడా వెళ్ళొచ్చారు. అలాంటి మహామేధావి భారత దేశానికి కాలేకపోయారు. ఈ సందర్భంగా వారికి ఎన్నో ప్రముఖమైన ప్రభుత్వ శాఖలు, డిఫెన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, రైల్వే కానీ ప్రభుత్వ శాఖలు ఎన్నో చేశారు. కానీ ఆఖరికి భారతరత్న వరించలేదు. ఈ సందర్భంగా మనందరి తరఫున బాపూజీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మనందరి తరఫున బాపూజీ అమర్ హై.